Hi everyone, welcome back to our YouTube channel Archana Naveen USA Vlogs. ఈ వీడియోలో నా హస్బెండ్ ఆఫీషియల్ ట్రిప్ ఎలా ఉంటుందో అన్నది చూస్తారు మీరు. తన క్లయింట్ అట్లాంటా జార్జియాలో ఉంది కాబట్టి అండ్ ప్రాజెక్ట్ వర్క్ కూడా ఒక 10 days పడుతుంది. అందుకనేసి నేను కూడా వెళ్తున్నాను. న్యూయార్క్ ఎయిర్పోర్ట్కి క్యాబ్ బుక్ చేసుకున్నాము అండ్ మా లగేజ్ కూడా క్యాబ్లో పెట్టేసుకొని ఇంకా బయలుదేరామన్నమాట. సో బ్యాగ్స్కి వచ్చేసరికి 2 ట్రాలీ బ్యాగ్స్ తీసుకున్నాం, ఒకటి పెద్దది అండ్ ఇంకొకటి చిన్నది. సో నెసెసరీ ఐటమ్స్ అండ్ మా బట్టలు అన్ని పెట్టుకున్నాం దాంట్లో. మా ప్లాన్ ఏముండే అంటే బ్యాగ్ పెద్దది ఏదైతే ఉందో అది మేము బ్యాగ్ డ్రాప్ చేసేద్దాం అనుకున్నాం ఎయిర్పోర్ట్లో, అండ్ ఇంకొకటి చిన్నది క్యారీ ఆన్ లెక్క అంటే ఫ్లైట్లో పెట్టుకోవచ్చు అని అనుకున్నాము. కానీ కంప్లీట్గా రివర్స్ అయిపోయింది. సో ఇక్కడైతే మేము ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాం అండ్ లోపలికి వెళ్ళిపోతున్నాము అండ్ స్ట్రేట్ మేము బ్యాగ్ డ్రాప్ దగ్గరికి వెళ్ళిపోయాం అనమాట. ఇది న్యూయార్క్ ఎయిర్పోర్ట్. జనరల్గా మేము ఇక్కడికే వస్తాం ఎక్కడన్నా ట్రావెల్ చేయాలనుకుంటే. సో 18 to 20 minutes డ్రైవ్ అనమాట మా ఇంటి దగ్గర నుంచి, అంటే జెర్సీ సిటీ నుంచి న్యూయార్క్ ఎయిర్పోర్ట్ వరకు. మేము ట్రావెల్ చేసేది యునైటెడ్ ఎయిర్లైన్స్లో అండ్ ఇంట్లో ఉన్నప్పుడే ఆన్లైన్లో నా హస్బెండ్ చెక్ ఇన్ అంతా అయిపోయింది అనమాట, నాది పెండింగ్ ఉండే. సో ఇక్కడైతే ఫస్ట్ ఈ బ్యాగ్ పంపించేద్దాం అనేసి ఇక్కడ ఆ ప్రొసీజర్స్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ బ్యాగ్ పంపించేయడము అండ్ కస్టమర్ సర్వీస్తో కూడా మేము ఒక రోజు ముందు మాట్లాడితే వాళ్ళు ఎక్స్ట్రా బ్యాగ్కి $40 అన్నారు అండ్ మళ్ళీ లేదు ఓకే మీరు క్యారీ చేయొచ్చు అన్నారు. అదంతా అయిపోయింది. సో ఇక్కడైతే నా చెక్ ఇన్ కోసం చూస్తే తను చెప్తున్నాడు అనమాట, లైక్ ఇట్ ఈస్ నాట్ అలౌడ్, మీరు ఏజెంట్ అసిస్టెంట్ తీసుకోండి అని. ఇక్కడ చూస్తేనేమో లైన్ ఉంది, మాకు టైం అయిపోతుంది. సో మళ్ళీ మేము ఐడియాగా మళ్ళీ ఇది కూడా ఎక్స్ట్రా మనీ పే చేసి బ్యాగేజ్ డ్రాప్ చేసేద్దామని డిసైడ్ అయ్యి ఇంకా మేము టికెట్స్ తీసేసుకున్నాము. మా బోర్డింగ్ పాసెస్ వచ్చేసినాయి. ఇంకా మేము మా టైంకి మేము ఫ్లైట్ దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. యునైటెడ్ది ఈ ఫ్లైట్ మాత్రం చాలా బాగుండే. వాళ్ళ సర్వీస్ కానీ లోపల ఫ్లైట్ ఫెసిలిటీస్ అండ్ కంఫర్ట్ అంతా బాగుండే. మాకు లోకల్ ఫ్లైట్స్లో ప్రాబ్లం ఏంటంటే సీట్స్ పక్క పక్కనే దొరకవు. మన కో ప్యాసింజర్స్ని రిక్వెస్ట్ చేసుకొని మనం మూవ్ అయిపోవాలి. కానీ మాకు అన్ఫార్చునేట్గా ఇలాంటి సీటింగ్ వచ్చింది. సో ఆల్మోస్ట్ పక్క పక్కనే ఉన్నట్టు. సో వీ వర్ హ్యాపీ విత్ వాట్ వీ గాట్. అండ్ మాతో ట్రావెల్ చేస్తున్న ప్యాసింజర్స్ కూడా చాలా చిల్ అండ్ ఫన్ చేస్తూ కంఫర్టబుల్గా అనిపించింది వాళ్ళతో ట్రావెల్ చేస్తుంటే. సో ఫ్లైట్ స్టార్ట్ అవుతుండగానే ఇంకా మాకు ఇయర్ ఫోన్స్ ఇచ్చారనమాట. ఇంకా మూవీస్ పెట్టుకుంటూ ఏమేమి ఉన్నాయి అన్నీ బ్రోస్ చేస్తూ ఉన్నాము. సో ఏదో గోస్ట్ మూవీ పెట్టుకొని చూస్తున్నాం అనమాట. ఇంకా ఫొటోస్ వీడియోస్ ఇన్స్టాగ్రామ్ కోసం కూడా మేము తీసుకొని చాలా హ్యాపీగా ట్రావెల్ చేసాము. సో జెర్సీ సిటీ టు అట్లాంటా 2 hours జర్నీ, కానీ స్టిల్ మాకు స్నాక్స్ ప్రొవైడ్ చేశారు వీళ్ళు. కాఫీ, స్నాక్స్ అండ్ బ్రివరేజెస్ అవన్నీ పెట్టారనమాట. సో అవన్నీ ఎంజాయ్ చేసాం. ఫుడ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము, ఎందుకంటే లాంగ్ జర్నీ అయితేనే ఇస్తారు కదా ఫుడ్ అట్లాంటివి. సో ఈ స్నాక్స్ ఒక మంచి రిఫ్రెష్మెంట్ ఇచ్చింది మాకు. సో కొద్దిసేపట్లో ఇంకా ల్యాండింగ్ అయిపోయింది. అందరూ ఇంకా నిల్చొని ఉన్నారనమాట దిగడానికి. ఫ్లైట్ దిగిన వెంటనే వీల్ చైర్ అసిస్టెన్స్ తీసుకున్న వాళ్ళ కోసం నిల్చొని ఉంటారు. సో ఇక్కడ నుంచి బయటికి వచ్చామన్నమాట. వచ్చేసినాం అట్లాంటాకి. సో 3 o'clock మా ఫ్లైట్ ఉండే అండ్ ల్యాండింగ్ వచ్చేసి 5 o'clock అయిపోయింది. సో 2 hours మేము అట్లాంటాకి రీచ్ అయిపోయాము. ఇంకా నెక్స్ట్ మా బ్యాగ్స్ తీసుకోవాలి కాబట్టి బ్యాగేజ్ క్లెయిమ్ దగ్గరికి ఇంకా ఆల్ ఓవర్ నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. బట్ ఎయిర్పోర్ట్ చాలా బాగుండే అండ్ కొన్ని ప్లేసెస్లో రెనోవేషన్ కూడా అవుతుంది. చాలా మంది ట్రావెల్ చేస్తూ ఉండే, ప్రతి ఫ్లైట్స్ ఫుల్ ఉన్నాయన్నమాట, అంత మంది ట్రావెల్ చేస్తూ ఉండే. సో ఇది రెనోవేట్ చేస్తూ ఉన్నారు, లైక్ రూఫ్ అంతా. ఇదంతా ఆర్ట్ వర్క్ ఇట్లా పెడుతూ ఉన్నారనమాట అట్లాంటా ఎయిర్పోర్ట్లో. గ్లోబల్ మినిస్ట్రీస్ ఓపెన్ ఎగ్జిబిట్ అట్ అట్లాంటా ఎయిర్పోర్ట్ అనేసి. సో ఇక్కడ చూస్తేనేమో ఫుల్ క్రౌడ్ అండ్ లైన్ ఉన్నదనమాట ప్రతి గేట్ దగ్గర కూడా. సో అవన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము. ఇంతమంది ట్రావెల్ చేస్తున్నారా అనేసి ఆశ్చర్యపోతూ ఉన్నాం మేము. ట్రావెలింగ్ అంటేనే చాలా ఓపిక ఉండాలి. అసలు ఈ ఎయిర్పోర్ట్స్లో నడవడం అంటే అసలు ఈజీ కాదు. గేట్ ఒక దగ్గర ఉంటుంది, టెర్మినల్స్ అండ్ బ్యాగేజ్ ఒక్కొక్క దగ్గర ఉంటాయి. సో ఇక్కడ కూడా వీళ్ళు ఆర్ట్ వర్క్ కొన్ని పెట్టారు. అండ్ ఈ స్టిల్ హౌస్ అన్న రెస్టారెంట్ అయితే చాలా బాగుండే, బట్ ఇట్ వాస్ కంప్లీట్లీ ఫుల్. అసలు ప్లేస్ కూడా లేదు కూర్చోడానికి జనాలకి. ఇంకా అట్లాగే నడుస్తూ ఉన్నాం అనమాట. బ్యాగేజ్ క్లెయిమ్ బోర్డ్ కనిపిస్తూ ఉంది మాకు. సో ఇక్కడ మళ్ళీ ఆర్ట్ వర్క్ ది ఎగ్జిబిట్స్ పెట్టారు వాళ్ళు. చాలా బ్యూటిఫుల్ ఉండే ఇవైతే. అసలు అన్ని ఎయిర్పోర్ట్స్లో మనం చూడం కదా. సో దట్ వాస్ వెరీ బ్యూటిఫుల్. సో ఇంకా మేము ముందుకు వెళ్తూ ఉన్నాము. మనకి ఇట్లా అనిపిస్తుంది కదా ఎంత దూరం ఉంది ఇంత నడవాలా అనేసి, కానీ అక్కడ ఎయిర్పోర్ట్స్లో ఒక్కొక్కరిని చూస్తుంటే ఎంత ఏజ్డ్ వాళ్ళు కూడా ఎంత యాక్టివ్గా ఉంటారో. సో ఈ సీనరీస్ బాగా నచ్చింది. అట్లాంటాకి సంబంధించిన సీనరీస్ అండ్ వెల్కమ్ టు అట్లాంటా అట్లాంటి బోర్డ్స్ చాలా బాగా.
చాలా బాగుంది. అండ్ ఫుడ్ ఆప్షన్స్కి వచ్చేసరికి పాపాయ్స్, బర్గర్ కింగ్ అండ్ ఐహాప్ ఇవి మాత్రమే ఉన్నాయి మనకి ఆప్షన్స్. ఇండియన్ అయితే అసలు దొరకదు. సో మేము పాపాయ్స్లో తీసుకుందాము, ఒకసారి ట్రై చేద్దాం, బాగా కనిపిస్తుంది కదా అనేసి మేము ట్రై చేసాము. కానీ అస్సలు బాగాలేకుండే అనమాట. మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ పడేయాల్సి వచ్చింది. ఒక రైస్ ఇచ్చాడు అనమాట బీన్స్తో. సో దట్ వాజ్ ఓకే, అది తిన్నాము. అండ్ చికెన్ కూడా ఏదైతే బాగుండేనో ఆ చికెన్ బర్గర్ తిన్నాం అనమాట. సో ఎంతవరకు అయితే బాగుండేనో అంతవరకు తినేసి ఇంకా పడేసామన్నమాట మిగిలింది. సో లియాన్ చిన్ అనేసి ఒకటి ఉంటే రైస్ బాగుంది కదా అని తీసుకున్నాము, కానీ అది కూడా ఫ్లాప్ అయింది. సో ఇలా ఉంటుంది ట్రావెలింగ్లో మనకి ఫుడ్ ప్రాబ్లమ్స్. సో ఇది నాకు ఎయిర్పోర్ట్లో చాలా నచ్చింది. లైక్ ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళ మనుషులు రావడానికి, వాళ్ళకి డిజిటల్ స్క్రీన్ పెట్టారనమాట చూడ్డానికి. సో అక్కడ అందరూ వెయిట్ చేసుకుంటూ వాళ్ళ మనుషులను చూస్తున్నారు. సో దట్ వాజ్ వెరీ నైస్. సో ఇక్కడైతే మేము ఇంకా క్యాబ్ తీసుకొని వెళ్ళిపోదాము, ఎంతో కొంత తినేసి ఇంకా బయలుదేరామన్నమాట. ఏదైనా వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు లైక్ 2 hours ఉండని, 3 hours ఉండని, ఎంతన్నా ఉండని ట్రావెల్, కానీ ఫస్ట్ దిగిన వెంటనే ఏదైనా తినేసి ఇమీడియట్గా హోటల్కి రీచ్ అయిపోవాలి అనిపిస్తూ ఉంటుంది. సో క్యాబ్ వచ్చేసింది, మా లగేజ్ అంతా లోడ్ చేసుకొని ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. అండ్ అట్లాంటాని చూస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది. 2 things మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, కంప్లీట్గా గ్రీనరీ ఉంది, విచ్ ఇస్ లైక్ వెరీ రిఫ్రెషింగ్. అండ్ సెకండ్ థింగ్, రోడ్స్ అన్ని లైక్ వేవ్స్ లాగా ఉన్నాయి అనమాట. అది కొంచెం డిఫరెంట్గా యూనిక్గా అనిపించింది. సో ఇది మేము బుక్ చేసిన హోటల్. So these are like suits generally, like it is Hilton ది హోమ్వుడ్ సూట్స్ మేము బుక్ చేసాము. అండ్ చూసిన వెంటనే దిగిన వెంటనే చాలా బాగా అనిపించింది. సో ఈ వర్కర్ మాకు బాగా హెల్ప్ చేశాడు. యాక్చువల్గా రీసెంట్గా నా హస్బెండ్ ఫింగర్కి ఒక చిన్న ఫ్రాక్చర్ అయిందనమాట క్రికెట్ ఆడేటప్పుడు. సో దానివల్ల కొన్ని వర్కర్స్కి అండ్ డ్రైవర్స్ దగ్గర మేము హెల్ప్ తీసుకోవాల్సి వచ్చింది. అండ్ వాళ్ళు కూడా చాలా కైండ్ ఉండే. సో ఇది లాబీ ఏరియా, చాలా బాగుంది అసలు లాబీ ఏరియా. అండ్ అక్కడ నుంచి పూల్ సైడ్ కూడా కనిపిస్తుంది అనమాట, రూమ్స్ అవన్నీ కూడా కనపడుతున్నాయి. సో ఇట్ వాస్ వెరీ నైస్. మేము రీచ్ అయింది ఈవినింగ్ టైం కాబట్టి చాలా లైవ్లీగా అందరూ చిల్ అవుతున్న టైంకి వచ్చాం మేము. సో చెక్ ఇన్ ఫార్మాలిటీస్ అంతా చేసేసుకొని ఇంకా మేము రూమ్కి మా లగేజ్ తీసేసుకొని వెళ్ళిపోతున్నాము. సో ఇది మా రూమ్. వచ్చిన వెంటనే అచ్చా కింద ఉంది కదా అంటే గ్రౌండ్లో ఇచ్చాడు, చాలా బాగుంది. లైక్ ఎప్పుడు మనం హోటల్స్లో లైక్ పైన 10th floor 8th floorలో ఉంటాం కదా అనేసి చాలా హ్యాపీ అనిపించింది. సో ఎంటర్ అవ్వగానే హాల్ అండ్ అన్ని ఫెసిలిటీస్ లైక్ కిచెన్ ఉంది. సో ప్రాపర్ కిచెన్ మా ఇంట్లో ఎట్లుంటుందో అట్లా ఇండక్షన్ స్టవ్ అండ్ కాఫీ మెషిన్ ఉంది, కాఫీకి సంబంధించిన పాడ్స్ పౌడర్స్ అన్నీ పెట్టాడు. అండ్ డిష్ వాషింగ్ పౌడర్ అండ్ మనం యూటెన్సిల్స్ క్లీన్ చేసుకోవడానికి కూడా లిక్విడ్ ఇచ్చాడనమాట. ఇక్కడేమో అన్ని యూటెన్సిల్స్ లైక్ ప్లేట్స్, స్పూన్స్, కప్స్ అండ్ మనం వండుకోవాలనుకుంటే అట్లాంటి గిన్నెలు అన్నీ ఇచ్చాడనమాట. ఇదేమో డిష్ వాషర్. సో ఏదన్నా సపోజ్ ఎవరైనా వండుకుంటే డిష్ వాషింగ్లో వేసుకొని కూడా క్లీన్ చేసుకోవచ్చు. సో మాకు వాటర్ వాళ్ళు రిసెప్షన్లో ఇచ్చారు మాకు. సో ఇదేమో హాల్. సో హాల్ కూడా చాలా బ్యూటిఫుల్గా అన్ని ల్యాంప్స్తో అండ్ మంచి వ్యూ. సో ఓపెన్ చేయగానే వాళ్ళందరూ ఆడుతూ ఉన్నారు, చాలా గోలగోల వినిపించింది మాకు. బట్ స్టిల్ దట్స్ ఓకే, కొంచెం సేపే కదా ఆడతారు అని అనిపించింది. బట్ ఇట్ వాస్ వెరీ నైస్, సన్లైట్ అంతా పడుతుంది. సో ఇది బెడ్రూమ్ అండ్ బెడ్రూమ్కి కనెక్టింగ్ వాష్రూమ్ కూడా ఉంది. సో ఇటువైపు చూస్తే లైక్ అగైన్ దెర్ ఇస్ అ వ్యూ. సో టీవీస్ వచ్చేసి ఒకటేమో హాల్లో, మళ్ళీ ఒకటేమో బెడ్రూమ్లో. అండ్ ఇక్కడ కూడా బెడ్రూమ్లో కూడా వ్యూ సేమ్ ఆల్మోస్ట్ లైక్ బాస్కెట్బాల్ కోర్ట్ కనిపిస్తుంది మాకు, అందరూ ఆడుతూ ఉన్నారు. సో వచ్చిన వెంటనే మేము అన్నీ చెక్ చేసుకుంటూ ఉన్నాం అనమాట, వాళ్ళు ఏమేమి ఫెసిలిటీస్ ఇచ్చారు అండ్ రూమ్ ఎట్లా ఉంది ఏంటి అని. సో బెడ్రూమ్కి కనెక్టింగ్ బాత్రూమ్ కూడా ఉంది కాబట్టి బాత్రూంలో కూడా అసలు ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి అన్నది చెక్ చేసుకుంటున్నాము. సో సోప్స్ కానీ టవల్స్ కానీ అండ్ హ్యాండ్ వాష్ అండ్ బాడీ వాష్ ఇవన్నీ వాళ్ళు ఫెసిలిటీస్ పెడతారు కదా, లైక్ షవర్ జెల్ ఇవన్నీ. సో అన్నీ చూసుకుంటున్నాము. ఇక్కడేమో ఎలక్ట్రిక్ది ఏదో రూమ్ ఉంది కాబట్టి అది డిస్టర్బ్ చేయలేదు, ఓపెన్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి క్లాజెట్. సో ప్రాపర్గా వాళ్ళు ఐరన్ బాక్స్ అండ్ ఎక్స్ట్రా బెడ్షీట్స్, హ్యాంగర్స్ ఇవన్నీ మనకి యూజ్ అయ్యేటివన్నీ ఇచ్చారనమాట. సో ఇవే హ్యాపీ. ఇల్లు అయితే సూపర్గా ఉంది, బాగా నచ్చింది మాకు. ఇల్లు అంటున్నాను చూడు నేను, ఐ మీన్ హోటల్ ఇల్లు అంటే ఆల్మోస్ట్ ఇల్లు లాగానే ఉంది, ఇల్లు లాగా ఉంది, అందుకనేసి ఇల్లు అని వచ్చింది. వాళ్ళు ఇచ్చినారు కూడా ఇక్కడ చూడు, హోమ్
అవే ఫ్రమ్ హోమ్ అంట. సో వెల్కమ్ టు యువర్ హోమ్ అవే ఫ్రమ్ హోమ్. చాలా బాగుంది. సో ఇది బేసిక్లీ సూట్స్. ఇది అసలు సూట్స్ చేయాలని ఎందుకు అనిపించింది? జనరల్ గా మనం హోటల్స్ లలో ఉంటాం కదా, అంటే అవును, ఎందుకు అంటే జనరల్ గా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. కిచెన్ ఉంటుంది, ఒక ఇల్లు లాగా ఉంటది, ఒక బెడ్రూమ్, ఒక హాల్, ఒక కిచెన్ అండ్ ఒక ఇల్లు లాగా మనం ఏమన్నా లైక్ ఈవెన్ వండుకోవచ్చు కూడా. లైక్ కావాలంటే మనకి స్టవ్ ఉంటుంది, ఫ్రిడ్జ్ ఉంటుంది, మైక్రోవేవ్ ఓవెన్ ఉంటుంది, సో అన్ని ఉంటాయి. సో అట్లా. సో ఇంకా వీళ్ళ దగ్గర ఏంటంటే హోటల్ లాగానే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది అండ్ మళ్ళీ డిన్నర్ పెడతారు వాళ్ళు. అప్పుడప్పుడు ఒక 2 days వీక్ లో డిన్నర్ కూడా పెడతారు. అండ్ ఇక్కడ ఫెసిలిటీస్ చూస్తే మనకి పూల్ ఉంది, ఇంకా అన్ని చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, స్పోర్ట్స్ కి కూడా చాలా ఉన్నాయి. సో అదే చెప్తున్నారు ఇక్కడ. బేసిక్లీ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఫ్రీ అని ఉంది ఎవ్రీ డే అండ్ రిసెప్షన్ డిన్నర్ ఉంది ఒక 2 days. ఎవ్రీ వెనస్డే ఉంది. కాంప్లిమెంటరీ వైఫై ఉంది, 24 hour ఫెసిలిటీస్ ఉన్నాయి, లైక్ ఫిట్నెస్ సెంటర్ ఉంది, బిజినెస్ సెంటర్ ఉంది. బ్రేక్ఫాస్ట్ లో ఏముంటది? అండ్ బ్రేక్ఫాస్ట్ ఏముంటది ఏమి ఇవ్వలేదు, జనరిక్ బ్రేక్ఫాస్ట్. అండ్ ఫిట్నెస్ సెంటర్ ఉంది, బిజినెస్ సెంటర్ ఉంది, సూట్ షాప్ ఉంది, అంటే ఇక్కడ లాండ్రీ ఫెసిలిటీ కూడా ఉంది, ఫైర్ పిట్ ఉంది, గ్రిల్ ఉంది, అండ్ స్విమ్మింగ్ పూల్ ఉంది, బాస్కెట్బాల్ కోర్ట్ ఉంది. సో అట్లా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఒకవేళ ఒక గ్యాంగ్ లాగా వస్తే మస్తు ఫన్ గా చాలా బాగుంటది, ఫ్రెండ్స్ తో వస్తే చాలా బాగుంటది. బట్ ఇది బిజినెస్ ట్రిప్ కమ్ అండ్ నేను కూడా జాయిన్ అయినా. అంటే జనరల్ గా అయితే 1 week కన్నా ఎక్కువ ఉంటే లేదా 1 week ఉంటే నన్ను కూడా తీసుకొని వస్తాడు అనమాట. ఎందుకంటే 1 week ఇంట్లో ఉండడం చాలా కష్టము. ఏదో 2 days 3 days అంటే ఇట్స్ ఓకే, మనం హ్యాండిల్ చేయొచ్చు. సో ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి జస్ట్ బయటికి వచ్చాను నేనైతే. మా ఆయనేమో కొంచెం ఆఫీస్ వర్క్ ఉంది, సో ఒక్కసారి ఎక్స్ప్లోర్ అవుదాము, అసలు ఎట్లుంది చూద్దాము అనేసి వచ్చా. సో ఇది వర్కౌట్ అనుకుంటా, లైక్ జిమ్ ఉంది ఇక్కడ. అండ్ ఇదేమో గ్రిల్, లైక్ నైట్ పార్టీస్ ఏమన్నా గ్రిల్ చేసుకోవాలంటే చేసుకుంటారు అనుకుంటా. ఇదొక గ్రిల్ అండ్ అదొక గ్రిల్ ఉంది. సో ఇది పూల్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్. నెక్స్ట్ వచ్చేసి పూల్ సైడ్. సో మంచిగా కూర్చోడానికి ఇక్కడ సోఫాస్ అవన్నీ వేసి ఉంచారు. ఇదేమో బాస్కెట్ బాల్ ఆడుతున్నారు ఇక్కడ పిల్లలంతా. సో బాస్కెట్ బాల్ పక్కకే పూల్ ఉంది. సో చాలా బాగా అనిపిస్తుంది. ఒకసారి పూల్ దగ్గర వరకు వెళ్ళి అక్కడ కూర్చొని చూద్దాము. This is so nice. సో ఇక్కడ ఒక చైర్ ఉంది కదా, కూర్చుందాం. సూపర్ ఉంది ఇక్కడైతే. అందరూ మంచిగా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటా హాయిగా హ్యాపీగా లైక్ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. పూల్లో దూకాల్సిన వాళ్ళు దూకుతున్నారు అండ్ దెన్ చిల్ అవుతున్నారు, బేసిక్గా బాగా చిల్ అవుతున్నారు. సో నైస్, చాలా బాగుంది ప్లేస్ అయితే, నాకైతే బాగా నచ్చింది. ఈ చిన్న పాప అయితే అసలు ఎన్ని గంటలు ఉందో పూల్లో ఆడుతూనే ఉంది అండ్ బాల్ కూడా తెచ్చుకొని మరీ ఆడుతుంది. సో ఇక్కడ పిల్లల ఎనర్జీ అయితే అసలు నెక్స్ట్ లెవెల్, చాలా ఎనర్జెటిక్ ఉంటారు. ఏదో చేప పిల్లలాగా కొట్టుకుంటూ ఉందన్నమాట అట్లాగే పూల్లో. సో చాలా మంచిగా అనిపించింది ఇక్కడ కూర్చొని టైం స్పెండ్ చేశాను నేనైతే. అండ్ నెక్స్ట్ ఇంకా ఏమేమి ఉన్నాయని చూస్తే ఇక్కడ గెస్ట్ లాండ్రీ కూడా ఉంది. ఓ అయితే మనము క్లోత్స్ కూడా వాష్ చేసుకోవచ్చా అనేసి చూస్తున్నాను. సో దాని పక్కకే జిమ్ ఉంది, లైక్ మరీ పెద్దదేం కాదు కానీ బేసిక్ జిమ్ ఎక్విప్మెంట్స్ మాత్రం వాళ్ళు పెట్టారనమాట. అండ్ ఇది పార్టీ ప్లేస్. ఆ నైట్ టైంలో లైట్స్తో చాలా బాగుండే. సో బ్యాక్ రూమ్కి వచ్చేసి ఇంకా ఇద్దరం టయర్డ్ ఉన్నాము అండ్ ఫుడ్ ఆర్డర్ చేసుకొని మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట. ఎట్లుంది బిర్యానీ? క్రేజీ. ఏ హోటల్ ఇది? ఏ రెస్టారెంట్? బిర్యానీ ప్లేస్ ఇన్ అట్లాంటా. చాలా బాగుంది. వన్ షుడ్ డెఫినెట్లీ ట్రై. అట్లాంటాకి వచ్చినప్పుడు బిర్యానీ ప్లేస్ అనే ప్లేస్ నుంచి ఆర్డర్ చేయండి బిర్యానీ. అసలు ఆథెంటిక్ హైదరాబాద్ ఫ్లేవర్ ఇట్లా వస్తుంది టేస్ట్. మన జెర్సీ సిటీలో కూడా దొరకలేదు. మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాం. బ్రేక్ఫాస్ట్ అంటే అట్లా తొందరగా వెళ్ళిపోతున్నాడు నన్ను వదిలేసి. సార్ ఆగండి. సో ఇది ఎంట్రన్స్ యాక్చువల్గా. సో పూల్ దగ్గర నుంచి కూడా లాబీకి వెళ్ళొచ్చు అండ్ ఫ్రంట్ సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు. అది క్లోజ్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి వచ్చాము మేము. సో దిస్ ఇస్ ద బ్రేక్ఫాస్ట్ సెంటర్. మేము వెళ్ళింది 8 o'clock. యాక్చువల్గా వీక్ డేస్లో అయితే లైక్ 9 to 9:30 వరకు క్లోజ్ అయిపోతుంది అనమాట. ఇది స్క్రాంబుల్డ్ ఎగ్ అండ్ బన్స్.
అండ్ టాకోలో మనకి రోటీస్ యూజ్ చేస్తారు కదా, సో అట్లా వాళ్ళు సింగిల్ గా అట్లా పెట్టేసిండ్రు. సో మేము ఉన్నన్ని రోజులు ఆల్మోస్ట్ సేమ్ డిషెసే, కొన్ని చేంజెస్ చేశారనమాట చికెన్ లో అట్లా. సో ఇదైతే గ్రిడ్స్ బ్రేక్ఫాస్ట్ లో తింటారు. అండ్ ఇక్కడైతే కంప్లీట్ గా పోర్క్ ఉండే. ఆల్టర్నేటివ్ డేస్ చికెన్ సాసేజ్ ఉంటుంది. ఇక్కడైతే బ్రెడ్స్, మఫిన్స్, ఓట్స్, నట్స్, కెలాగ్స్ లో డిఫరెంట్ వెరైటీస్ అండ్ ఫ్రూట్స్, ఇంకా యోగట్. సో మేము ఉన్నన్ని రోజులు ఇదే బ్రేక్ఫాస్ట్, కానీ కొన్ని ఐటమ్స్ వాళ్ళు చేంజ్ చేస్తూ ఉన్నారనమాట. సో జ్యూసెస్కి వచ్చేసరికి క్యాన్బెర్రీ జ్యూస్ ఇక్కడ ఉంది, అండ్ వాళ్ళు ఆరెంజ్ జ్యూసెస్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడేమో మనం టోస్టర్ ప్రొవైడ్ చేస్తారు, మనమే టోస్ట్ చేసుకోవచ్చు బ్రెడ్స్ని. ఇక్కడ ఓట్స్ మిల్క్లో బాయిల్ చేసి వాళ్ళు రెడీగా ముందే పెడతారనమాట. సో నేను జస్ట్ బౌల్ తీసుకొని ఓట్స్ వేసేసుకొని ఇంకా దానిపైన షుగర్, నట్స్ అండ్ కార్డమన్ పౌడర్ అవన్నీ అక్కడ ఉంటాయి కదా, సో అవన్నీ వేసేసుకుంటున్నాను. అండ్ ఓట్ మీల్ హెల్త్కి ఎంత మంచిదో మనకందరికి తెలిసిందే కదా. కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్, వెయిట్ మేనేజ్మెంట్, యాంటీ ఆక్సిడెంట్, ఇమ్యూనిటీ అండ్ డైజెషన్ ఇవన్నిటికీ చాలా మంచిది. ఇక్కడ మిల్క్ బాటిల్స్ కూడా పెట్టారనమాట, తీసుకెళ్ళొచ్చు మనము. అండ్ ఇదేమో వాఫిల్స్, బ్యాటర్ అంతా రెడీగా ఉంటుంది, సో మనం ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. సో లాస్ట్ నైట్ చీకటి అయిపోయింది కాబట్టి కంప్లీట్ గా చూడలేకపోయాము. సో ఇక్కడ ఏటీఎం అండ్ కొన్ని సిస్టమ్స్ కూడా ఉన్నాయన్నమాట వర్క్ చేసుకోవడానికి. అండ్ వాష్రూమ్స్, ఫిట్నెస్ సెంటర్స్, వాటర్ ఫెసిలిటీ, ప్రింటర్, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ లాండ్రీ ఇది నైట్ చూసినప్పుడు వేరేగా ఉండే కదా, సో అందుకు ఎర్లీ మార్నింగ్ అసలు అన్నీ చూస్తున్నాం అనమాట ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి అసలు పోతే అని. సో ఫిట్నెస్ సెంటర్ లోపలికి వెళ్ళి కంప్లీట్గా చూసాము ఎట్లుంది ఏంటి అని. ఈ ప్లేస్ గురించి అయితే స్పెషల్గా చెప్పాలి, ఎందుకంటే ఇది కాఫీ ప్రిపేర్ చేసుకునే ప్లేస్. అండ్ చాలా చాలా నచ్చింది మాకైతే ఈ కాఫీ. వెళ్ళి మేము అడిగాం కూడా అసలు ఏం బీన్స్ యూజ్ చేస్తారు మీరు అనేసి. సో హెడేక్ ఉన్నా కానీ ఇట్లా రిఫ్రెష్మెంట్ కావాలన్నా ఈ కాఫీ చాలా బాగా వర్క్ అయింది మాకు. వాళ్ళు యూజ్ చేసేది కొలంబియన్ కాఫీ బీన్స్ అని చెప్పారనమాట. నేను రెడీ అయ్యి వచ్చేలోపు మొత్తం చేసి పెట్టేస్తుంది. చాలా ఈజీగా అయిపోతుంది ఇక్కడ. మస్తు ఉంది కదా ఇది కూడా. అండ్ ఇది కూడా బాగా స్ట్రాంగ్ ఉంది. నేను వెయిట్ ఉంది కదా, సో వెయిట్ ఉంది కాబట్టి ఫాస్ట్ అయింది. సో టవల్స్, సోప్స్ ఇవన్నీ ఇస్తారనమాట. తన లాంగ్వేజ్ వేరు, అర్థం అవ్వట్లేదు నేను ఏం అడుగుతున్నాను. సో తను ఫోన్లో ట్రాన్స్లేషన్ పెట్టి ఇస్తుంది. సో సోప్ ఇంకొకటి కావాలంటే లేదనేసి తీసుకురావడానికని వెళ్ళింది. సో ఇవి ఎక్స్ట్రా. వర్కర్స్ అందరూ మోస్ట్లీ మెక్సికన్స్ ఉన్నారు. సో నా హస్బెండ్ కి మేము వచ్చిన నెక్స్ట్ డేనే ప్రాజెక్ట్ అప్గ్రేడ్ డే అనమాట. సో ఆఫీస్కి అయితే రెడీ అయిపోయాడు, బట్ ప్రింట్ కావాలి. సో ఇక్కడ ప్రింటర్ ఉంది. ఇక్కడ ఫోన్ కి ప్రింటర్ కనెక్ట్ అవ్వలేదు, అందుకు రిసెప్షన్ లో అడగగానే వాళ్ళు తీసి ఇచ్చేసారనమాట. ఇదేమో సూట్ షాప్ అనేసి కంప్లీట్ గా వాళ్ళు సెల్ చేస్తున్నారు అనమాట ప్రోడక్ట్స్ ని. అండ్ మనకి ఫుడ్ ఐటమ్స్ రెడీమేడ్గా ఇట్లా బౌల్స్ ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయి. బ్రషెస్, పేస్ట్ అండ్ క్రీమ్స్, చిప్స్ ఇట్లాంటివి, బిస్కెట్స్ అన్నీ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ది అమెరికన్స్ ఇక్కడ చిల్డ్ వాటర్ అంటే ఐస్ వాటర్ తాగుతారు. సో ఎప్పుడు ఐస్ వాటర్ పెట్టుంచుతారనమాట. ఇంకా నెక్స్ట్ మేము ప్రింట్స్ తీసేసుకొని రూమ్ కి సంబంధించి కొన్ని కంప్లైంట్స్ చెప్తే వేరే రూమ్ చూపించడానికి తను ఇక్కడ తీసుకొచ్చింది. ఇంకా రూమ్ షిఫ్ట్ చేయాలని డిసైడ్ అయ్యాం. సో 126 నుంచి ఈకి అక్కడ ఈ దగ్గర 157 లోపలికి వెళ్ళాలి అది. సో షిఫ్ట్ చేయాలి. సో ఫైనల్ గా స్టార్టింగ్ మా ఆఫీస్ వర్క్ కి. సో ఇప్పుడు వెళ్తున్నా, మళ్ళీ రాత్రి కలుస్తా నేను. సరేనా? I'll be waiting. Yeah, let's meet in the evening. Yeah. Until then, enjoy the stay. Of course. Almost about 7-8 hours పడుతుంది. సో ఇది బేసిక్లీ ఒక వన్ ఆఫ్ ఆ కస్టమర్ గో లైవ్ మాది. సో ఇంకా గో లైవ్ అయిపోయాక అంత సక్సెస్ఫుల్ అయ్యాక మళ్ళీ ఇంటికి వచ్చేస్తా అంతే. సో ఆల్ ది బెస్ట్. మంచిగా ఆఫీస్ వర్క్ అంతా ఫినిష్ చేసుకొని తొందరగా. yes చలో క్యాబ్ వస్తుంది. ఓకే, బాయ్. సో అట్లా తను వెళ్ళిపోయిన తర్వాత నన్ను మాత్రము వాళ్ళు రూమ్ ఇమీడియట్ గా షిఫ్ట్ చేసేయమని అన్నారనమాట. ఎందుకంటే పెస్ట్ కంట్రోల్ వాళ్ళు వచ్చి అంటే దోమలు అవి ఉన్నాయి అన్నారు కదా, సో కొంచెము క్లీనింగ్ అవి చేస్తాము అనేసి అన్నారు. ఇంకా నేను ఇమీడియట్గా రూమ్కి వచ్చేసి అన్నీ సర్దేసి ఇంకా తీసుకొని వెళ్ళిపోవాలి అనేసి డిసైడ్ అయ్యాను. బట్ మీన్ వైల్ వాళ్ళు కాల్ కూడా చేశారు నాకు. సో చెక్ చేశారనమాట, ఐ మీన్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ అని. అండ్ టైం అయితే ఇచ్చారు నాకు. సో కొత్త రూమ్కి షిఫ్ట్ అయ్యి ఇంకా లాబీకి వచ్చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలన్నమాట కీస్ అన్ని. అండ్ ఆ 1 డే బిల్ అవన్నీ కూడా కొంచెం సెటిల్ చేసేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసాను. కార్డు పెడితేనే వస్తుంది అదే.
సో డే 2 అనమాట. డే 2 రోజు ట్విస్టే జరిగింది. ఏంటంటే ఒక రూమ్ నుంచి ఇంకొక రూమ్కి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. అది కొన్ని రీజన్స్ వల్ల. సో మార్నింగ్ అయితే నా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాలి అండ్ చాలా ఇంపార్టెంట్ వర్క్ ఇవ్వాల, దాని గురించే మేము ఇక్కడికి వచ్చాం కదా. సో రెడీ అయ్యి కొన్ని కంప్లైంట్స్ చెప్దాము, వాళ్ళు ఏమంటారో విందాం అనుకున్నాము. కానీ వాళ్ళు ఇమీడియట్గా ఇంకొక రూమ్ ఇచ్చేసి ఇప్పుడే మూవ్ అయిపోండి, మేము ఇప్పుడే సెటిల్ చేసేద్దాం అనుకుంటున్నాము, ఎందుకంటే మీరు 1 వీక్ ఉండాలనుకుంటున్నారు కదా, సో ఇన్ని ప్రాబ్లమ్స్తో చాలా కష్టం అవుతుంది అని అన్నారనమాట. సో ఓకే మంచిదే కదా అనేసి ఆ స్టెప్ తీసేసుకోవాల్సి వచ్చింది. కానీ ఏంటంటే నా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళే టైం అది, సో తను ఉండలేడు, హెల్ప్ చేయలేడు. బట్ నాకైతే ఇట్స్ ఓకే అనిపించింది. కొన్ని బ్యాగ్సే కదా, 2 బ్యాగ్సే, సో అన్ని సర్దుకొని మూవ్ అయిపోవాల్సి వచ్చింది అనమాట. సో ఇది ఎందుకు అంటే మేము ఇష్యూస్ ఏమేమి చెప్పామంటే లైక్ మస్కిటోస్ బాగా రావడము, కొంచెము మనకి డోర్స్ క్లోజ్ ఉండి సడన్గా ఓపెన్ చేస్తే ఒక రకమైన స్మెల్ వస్తుంది కదా, అట్లాంటి స్మెల్ ఆ రూమ్లో రావడము, ఇంకా కొంచెం కార్పెట్ స్టిక్కీగా అనిపించింది మాకు. సో అదొక కంప్లైంట్ చెప్పినాం. అండ్ రిమోట్స్ వర్క్ చేయలేదు, టీవీ రిమోట్స్ అట్లా. సో ఇట్లాంటివి కొన్ని చెప్తే తను అన్నది ఇట్స్ బెస్ట్ దట్ వీ కెన్ గివ్ యూ అన్ అదర్ రూమ్ అనేసి. సో దిస్ ఇస్ ద న్యూ రూమ్. సో సెకండ్ డేకి మూవ్ అయిపోయినాము. సో ఐల్ జస్ట్ షో యూ. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ద సేమ్, అంటే మొత్తం కంప్లీట్గా అంతా సేమే ఉంది. ఏమంటే కొంచెము ఫ్రెష్గా అండ్ వ్యూ అంతా బాగుంది, బయట అంతా చాలా కార్పెట్ వేసి అంతా క్లీన్గా ఉందన్నమాట. సో దిస్ ఇస్ లాట్ బెటర్. సో ఈ బ్యాగ్స్ ఇట్లా తీసుకొని వచ్చేసిన అనమాట. ఫుడ్ ఐటమ్స్ అంతా ఆ కవర్లో అట్లా వేసేసి తీసుకొని వచ్చేసిన ఫ్రిడ్జ్లో ఏదైతే ఉందో. అండ్ దిస్ ఇస్ ది ఎంట్రన్స్. సో ఎంటర్ కాగానే సేమ్ సోఫా సెట్, ఈ సెంటర్ టేబుల్ ఇవంతా కూడా సేమ్ ఇచ్చిర్రు. బట్ ఈ వ్యూ ఏమో డిఫరెంట్గా ఉంది. అక్కడున్న వ్యూ కన్నా లైక్ రూమ్స్, యూనిట్స్ అవన్నీ చూడొచ్చు. సో ఇది కిచెన్. చాలా అంటే ఆ స్మెల్ కూడా ఎంత బాగుందో అసలు. సో ఇది కంప్లీట్ హాల్. అండ్ హాల్ నుంచి ముందుకు వస్తే బెడ్రూమ్. దేర్స్ అ మిర్రర్. సో ఇక్కడ కూడా ఒక వ్యూ. సో బయట జస్ట్ రూమ్స్ అండ్ దిస్ ఇస్ అ పూల్ వ్యూ. సో పూల్లో జనాలు ఉన్నారా లేదా అన్నది కనిపిస్తుంది. సో బెడ్రూమ్కి పక్కకే కనెక్టెడ్ వాష్రూమ్. సో దిస్ ఇస్ ది హౌస్. నచ్చిందా మీకు? నాకైతే నచ్చింది. దిస్ ఇస్ ద కంప్లీట్ హౌస్. సో అదనమాట, ఇల్లు అయితే బాగుంది. 1 వీక్ ఇంకా ప్రశాంతంగా ఉండొచ్చు. ఏమైనా చేయాలన్నా కానీ ఫస్ట్ రూమ్ బాగుండాలి. మనకి ఏదన్నా నెగటివ్గా అనిపిస్తే అసలు ఇమీడియట్గా అక్కడ నుంచి వెళ్ళిపోవాలనిపిస్తుంది కదా. సో నాకైతే సేమ్ అట్లనే అనిపించింది. ఇంకా వాళ్ళు చేంజ్ చేస్తేనే బెటర్ ఏమో అని అనిపించింది. బట్ మేము అడగక ముందే వాళ్ళే చేంజ్ చేసేస్తున్నారు. సో ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి నెక్స్ట్ ఏమేమి ఎక్స్ప్లోర్ అవుతానో ఏంటో అన్నది మీతో షేర్ చేసుకుంటూనే ఉంటాను. సో ఇది వెదర్ ఛానల్ అని వన్ ఆఫ్ అవర్ కస్టమర్, ఇది లోపల ఇంటీరియర్ ఎలా ఉందో అని చెప్పి చూపిస్తున్నాను. సో వీళ్ళు మా సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారు బ్రాడ్కాస్ట్ చేయడానికి, ప్లే అవుట్ చేయడానికి, లైవ్ వీడియోస్ని, లైవ్ న్యూస్ని. సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్. ఇంకా మా డిన్నర్ వచ్చేసి ఇది ఆంధ్ర చికెన్ కర్రీ, దాల్ అండ్ రైస్, దీంతో పాటు మనకి బటర్ నాన్. సో ఇదొక కాంబో. అది కాకుండా సెపరేట్గా రోటీ అండ్ బిర్యానీ ఆర్డర్ చేసినాను. సో ఇది ఫుడ్. సో ఫుడ్ లేకపోతే చాలా కష్టం కాబట్టి ఫుడ్ ఫస్ట్ ఆర్డర్ చేసుకొని మిగిలితే కూడా తర్వాత తినొచ్చు అన్న ఒపీనియన్తో ఎక్కువ ఆర్డర్ చేసుకుంటాం. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఇంకా నెక్స్ట్ మేము ఎక్కడ వెళ్ళాం, అట్లాంటాలో షాపింగ్ ఎక్కడ చేసాం, ఏమేమి చూసాం అన్నది నెక్స్ట్ వీడియోలో మీరు చూస్తారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్. కొత్త వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. Thanks for watching this video. See you all in the next video. Until then, stay healthy, keep smiling. Bye-bye.